హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ ఆన్స్ వైటీ గేమింగ్ అండ్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మళ్ళీ ఆడిపోతున్నాం ఫ్రీ ఫైర్ గైస్. అండ్ గైస్, నేనైతే ఒక 2-3 డేస్లో నా ఫేస్ రివీల్ అయితే చేయబోతున్నాను. అండ్ గైస్, ఈరోజు అయితే మీకు ఇంకొక విషయం చెప్పబోతున్నాను. నాకు అయితే కొత్త G36 యొక్క ఐ మీన్ G36 యొక్క స్కిన్ వచ్చింది. ఆ స్కిన్తో అయితే వాళ్ళు ఆడదాము. 3-4 మ్యాచెస్ ఆడదాం అనమాట సిఎస్. అండ్ ఆ మ్యాచెస్లో ఏ మ్యాచ్ వస్తే దాంతో అయితే ఆడతాము. సో ప్రస్తుతంగా అయితే సీరియస్ అయితే స్టార్ట్ చేసేద్దాంలేండి. సో గైస్, నాకు వచ్చిన కొత్త G36 పేరేంటో తెలుసా? ఫ్లారింగ్ బయోనికా గైస్. అండ్ ఈ గంతో ఈరోజు అయితే 2-3 మ్యాచెస్ ఆడదాం. మ్యాచెస్లో ఏదైతే అది ఆడి గెలిచేయాలి. సో గైస్, ఈరోజు అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. సో ఓకే, ఈ కలహరి అయితే మ్యాప్ వచ్చింది. అండ్ మ్యాక్సిమం విన్స్ కూడా నేను కలహరి మ్యాప్లో నేను చేస్తాను గైస్ ఎక్కువగా. సో ఓకే, విషయం అయితే పక్కన పెట్టి కదా. సో గైస్, ఇక్కడైతే నేను లేకుండా ఫైట్ అయిపోతుంది. అండ్ నేను నాక్ చేయాలి అలాగే. ఓకే, నాకైతే ఇప్పుడు ఓకే ఓకే ఓకే, ఇక్కడ సెకండ్ కిల్లర్. అబ్బా, అరే నాకు ఇప్పుడు నా డబ్బులకి నాకు వచ్చేయాలి. బాబు రివైవ్ ఇస్తావా? వద్దు 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 వద్దు, అక్కడే ఉండలే. ఏం చేస్తాడు చూద్దాం. వీడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఓకే 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 ఓకే, అరే చచ్చిపోతా. అరే నాకు రివైవ్ ఇస్తున్నాడు. అరే అయిపోయిందా మ్యాచ్? ఓకే కదా, ఫస్ట్ రౌండ్ అయితే మన సొంతం అయితే చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ థామ్సన్ అయితే తీస్తాను నేను ఇప్పుడు. ఎందుకంటే మనకి బెస్ట్ థామ్సన్ కాబట్టి. కొనేసుకుందాం. హెల్మెట్ అయిపోయింది. సో గాయ్స్, ఇక్కడైతే నాకు ఒక ఎనిమిది కనిపించాడు. అండ్ నన్ను చూడే అనుకుంటారు. చూసాడు. అబ్బా, రే ఇప్పుడు చూసాడు, ఎప్పుడు తెచ్చాను. అబ్బా సర్లేను గాయ్స్, ఇప్పుడైతే ఏదో ఒకటి అయిపోయిందండి. మ్యాచ్ స్టేజ్ అయితే రాలేదు ఇంకా. మ్యాచ్ ఓడిపోతామేమో అనిపిస్తుంది. 2v3 సిచ్యువేషన్. అండ్ బాబోయ్, జిఎస్ గోపి అంట యూఎస్పీ పట్టుకొని తిరుగుతుండే. మ్యాచ్ పోయింది అండి, మంది కాదు మ్యాచ్. అవును థామ్సన్ తీసుకో. డెసర్ట్ వెళ్తే కొట్టాడు. అరే నన్ను కొట్టినాడే బా ఇందాక. సర్లేండి గైస్, ఇప్పుడైతే థర్డ్ రౌండ్ అయితే వచ్చింది. మమ్మూత్ అంట. ఓకే గైస్, ఇక్కడైతే నేను ఒక ఎనిమిది చూసి నేను వన్ టైప్ పెడతాను చూడండి. అరే అరే రే, పాడైపోయింది పర్రే. ఓకే ఓకే, డిమిట్రీ ఆన్ చేసుకున్నాం కాబట్టి బతికిపోయిన లేదంటే నా అయిపోతుంది. అని ఆ నుంచి కట్టు వంట పడదు. అరే అమ్మ, ఫ్లాష్ ఫ్రీజ్ వేస్తే నా మీదకి. ఓకే గైస్, ఇప్పుడైతే 2v2 సిచ్యువేషన్. నేను ఉంటాను. అండ్ అక్కడ ఇద్దరు ఎవరు ఉంటారు. ఓకే, అరే ఎనిమిది రిసీవ్డ్ సైబర్ పాయింట్. ఇడికి అబ్బా, అరే ఇక్కడ ఒకడు ఉన్నాడు రా. అరే అరే నన్ను గ్లూ వాళ్ళు అరే లోనికి వెళ్ళిపోయాడు. అరే గ్లూ వాళ్ళు ఉంటే అక్కడ వేసేద్దు. సర్లేదు గైస్, ఇప్పుడైతే ఇది వచ్చి మనల్ని ఫుల్ ఫిల్ చేయడం ఖాయం. ఓకే ఓకే, ఫుల్ చేస్తాం మనకి. ఓకే తెలుసు నాకు. గాయస్, మ్యాచ్ వాడదాం. ఉప్పి. అరే అరే గైస్, మీకు ఒక మాట చెప్పాలంటే మనం సోనియా వేసుకున్నప్పుడు అయితే ఏం కాదు, కానీ అవతల సోనియా వేస్తే మాత్రం గొప్ప చిరాకు వచ్చేస్తుంది తెలుసా. సరేనా అని పక్కన పెట్టండి. ఇప్పుడైతే ఫోర్త్ రౌండ్ అయితే వచ్చింది. నేను గన్స్ తీసుకుని రష్ వెళ్ళిపోదాం. సో గైస్, ఇక్కడైతే ఒక ఎనిమిది అయితే పారిపోతున్నాడు. అబ్బా, అరే బ్లూ వాళ్ళు ఇక్కడైతే ఎనిమిది పారిపోయాను కొడదాం అనుకున్నాను, కానీ మనవాడు కూడా అత్తలేదు. ఒరే మళ్ళీ సైబర్ పాయింట్కి ఎలా వీళ్ళు అలా చేరుకున్నారు. అబ్బా రే రే ఒరే, వీడు అలా వచ్చాడు ఇక్కడికి. అమ్మా, సో గైస్, ఈ బాబు అయితే లెజెండ్ సార్ అయితే ట్రిపుల్ కిల్ మీద ఉన్నాడు. అండ్ ఇక్కడ క్వార్టర్ కిల్ చేస్తాడు. ఓకే గైస్, ఇది మామూలు కాదు, భలే ఆడుతున్నాడు. ఇస్తాడు ఇప్పుడే. రౌండ్ 5 అయితే వచ్చింది. మ్యాచ్ అలాగే మనకి గెలిచి డైమండ్ 50 తొందరగా వెళ్ళిపోవాలి. ఓకే గైస్, ఈ బాబుతో అయితే మనం వెళ్తాం. అరే ఇప్పుడు ఒకడు, అరే అరే మళ్ళీ ఇద్దరు. అరే బ్లూ వాళ్ళు ఇస్తాడే. అవును, ఇస్తే నుంచి వెళ్దాం. ఇప్పుడు చెప్తారు చూడ. అరే ఒరు 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 ఒరు. అరే ఆ లెజెండ్ బాబు కొట్టినాడు. అంటే వీడు ఎక్స్ట్రా కొట్టాడు. అసలు మనకి వస్తుంది. ఓకే, అరే ఈడ ఆర్డర్ గోపుల్ లోపలికి వెళ్ళిపోతుండే. ఈడేంటి బాబు జోన్ లోపలికి వెళ్ళి చచ్చిపోయేలాగా ఉన్నాడు. అరే ఇక్కడ కావాలని వెళ్ళిపోయాడా? ఓకే,
సరే ఇప్పుడైతే ఆడతాను వాళ్ళకి 1 vs 2 సిచ్యువేషన్ అనమాట. ఏదో అనుకుంటున్నాడు, డ్రాగన్ కొట్టుకుంటున్నాడు ఆడు. సర్లేండి. అరే 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 రే నాకు అయిపోయింది 50 సెకండ్ అండ్ అయిపోయిందిలేండి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ అంటే నెక్స్ట్ రౌండ్తో మనం ఎలాగో గెలిచేస్తాంలేండి. సో గాయ్స్ ఇక్కడైతే రౌండ్ నెంబర్ 6 వచ్చింది. ఇక్కడ ఒక ఎనిమిది పారిపోతున్నాడు. అరే నేను ఇక్కడ కొడుతున్నాను, మెడికిట్ తీసుకో అన్నాడు. సర్లేండి. అరే అరే ఇంత తొందరగా నాకు తీసేస్తున్నారు రా వీళ్ళందరూ కలిపి. సూపర్ సూపర్. అండ్ ఇక్కడ ఒక ఉన్నాడు. అరే లాన్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అడిగి వేద్దాం చూడండి. ఓకే గాయ్స్ ఇక్కడ అయితే నేను అక్కడ చూసాను, అక్కడక్కడ కనిపించలేదు అండి. ఆడ అయిపోయిందండి. అండ్ ఇది రీకాల్ అయింది గాయ్స్. అచ్చా రీకాల్ అంటే కనెక్ట్ అవ్వలేదరా నించో. అరే క్రౌచ్ బట్ ఒకటి కింద పెట్టాను. అరే నేను జోన్ వచ్చేది వెళ్ళిపోయాను. అండ్ ఇప్పుడు ఇలాగ బయటకు వస్తాడు. ఇప్పుడు ఇంకోటి అతను అరే రేసావు అత్తి 2-3 మ్యాచ్లలో ఇలాగే కాదు గాయస్, మనం డబల్ కిల్ చేసాం. సర్లేండి. ఓకే ఇంకొక 2 బుయ్యాలు కొట్టాలి ఎలాగైనా సరే. 2 బుయ్యాలు కొట్టేసి మ్యాచ్ బంద్ అయిపోతుంది. ఓకే గాయస్ మనం అయితే నెక్స్ట్ మ్యాచ్ కూడా స్టార్ట్ చేసేస్తాం. ఇక్కడైతే వెరైటీగా అందరూ వచ్చారు. అండ్ గాయస్ కింగ్ ఆఫ్ ఇండియా అంటే ఎవడో అవతల టీంలో ఉన్నాడు. కింగ్ ఆఫ్ ఇండియా సూపర్. అండ్ ఓకే గాయ్స్ అరే ఇది ఫుట్ మార్క్స్ వస్తున్నట్టు. అరే అరే నలుగురు ఒకేసారి వచ్చేసారబ్బా. అరే నాగు అరే 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 నలుగురు ఒకేసారి వచ్చేసారేంటి అబ్బా. ఆగండి ఏ డిమిట్ వేసుకున్నాడు. ఇది ఫుల్ చేద్దాం ఆగండి. ఓకే ఫస్ట్ కిల్ అయితే వచ్చింది. అండ్ రౌండ్ ఓడిపోయినా కూడా నలుగురు ఒకేసారి ఎగేసుకుంటూ వచ్చారబ్బా. ఓకే 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 అరే బా అలా అండి. అరే అరే ఏవాడ్రా ఆడామంట. అరే అమ్మాయి అమౌంట్లు ఈ మ్యాచ్ ఎలాగైనా గెలుస్తాం గైస్. ఆడ అమౌంట్ వేసినందుకని గెలాల్సిందే. ఓకే థామ్సన్ తీస్తాను. నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్ళిపోదాంలేండి. ఓకే గాయస్ ఇక్కడైతే ఇందాక నుంచి ఒక దాగుడు మూతలు ఆడుతున్నాడు. అక్కడ లోపల ఉన్నాడులేండి. చూపిస్తాను మీకు. అది వచ్చి ఫుల్ హెడ్. అరే ఫుల్ హెడ్ అప్ ఇడికి. అరే అరే దిమిత్రి కూడా వచ్చి లాన్కి. అరే నలుగురు అరే ముగ్గురు ఒకేసారి ఎగేసుకుని వస్తారా బాబు. ఆగండి అరే నాకు చేస్తాడు. సరే నేను పక్కన పెట్టండి. అండ్ ఇక్కడ మొహకాల్తే ఎవడో అన్నాడు. మొహకాల్ అంట. ఇంకా చూడాలి ఇప్పుడు మ్యాచ్. ఈ డెజర్టికల్ తీర్చేసేస్తాడు. 90 పడుతుంది. థామ్సన్ తీసుకొని గెలిచేద్దామేమో ఈ మ్యాచ్. సరే అండి మ్యాచ్ అలాగ ఓడిపోయింది. మ్యాచ్ సంగతి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి. అడామే కొడుతున్నాడు అప్పుడు. కానీ అక్కడైతే 122 భలే పడింది గాయస్ ఆడికి హెడ్ షాట్. సైలెంట్ ఏదైతే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే క్లాక్ టవర్ అయితే వచ్చింది. ఫస్ట్ ఈ మ్యాచ్ అయితే అంటే ఈ రౌండ్ ఫినిష్ చేసి గెలిచేద్దాం. ఓకే గాయస్ ఇక్కడైతే మనోడు రష్కి వెళ్తాడు. అండ్ ఇక్కడ ఒక నాకు ఇది ఫుల్ చేస్తే ఏం కాదు. ఆగండి అరే ఇటు వచ్చేస్తాడు. పైకి వెళ్ళిపోతా ఆగండి. పైకి వెళ్ళిపోయి మిగతా వాళ్ళని చూసుకుందాం. ఓకే ఫస్ట్ ఇక్కడికి వచ్చి మెడికెట్ బాంబులు వేసేస్తారా బాబు. ఓకే ఇక్కడైతే మెడికెట్ తిప్పుకొని ఓకే గాయ్స్ నేనైతే ఇలా చూస్తూ పైకి అయితే వచ్చినాను. మ్యాచ్ కూడా అయిపోయింది, విన్ అయిపోయాము. ఓకే ఇప్పుడైతే 4th రౌండ్ కాస్ట్ టవర్ వచ్చింది. ఇది ఎవరితో చూడాలి మ్యాచ్. సో ఓకే గాయ్స్ ఎదుటోళ్ళు అయితే మ్యాచ్ ఓడిపోయి పరిస్థితి హెడ్ షాట్ ఎత్తనా. అరే హెడ్ షాటే పడింది. లాస్ట్ మినిట్ ఏమన్నా మిస్ అనుకోనా. ఇప్పుడు 2-2 ఈక్వల్ గా ఉన్నాం అయితే ప్రస్తుతానికి. అండ్ నెక్స్ట్ 5th రౌండ్ అయితే వచ్చింది. ముందు మనకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకుందాం. డ్రాగన్ ఫ్రీజ్ హెల్మెట్ వెస్ట్ అన్ని తీసుకున్నాం. ఓకే ఇప్పుడైతే తీసుకెళ్దాం. సర్లేండి ఇప్పుడైతే ఒక 8 ఫుల్ గెలిచేద్దాం అనమాట. గెలి తీస్తాడు. సర్లేండి. అండ్ ఇప్పుడు ఈ రౌండ్ మనమే గెలాలి ఎలాగో 2 విన్ స్టేజ్ లో ఉన్నాము. గెలిచేస్తానండి. అండ్ రిపేర్ కిట్స్ ఇవే తీస్తాం. మస్ట్ రిపేర్ కిట్స్ అంటే మన గన్స్ అని ఫుల్ లోడెడ్ లో ఉన్నాయి. సరే గాయ్స్ ఇప్పుడైతే మ్యాచ్ అయితే వచ్చింది. అండ్ వీటికి నాకే ఓకే. అండ్ బూయా అయితే అయిపోయింది ఫైనల్లీ. అండ్ ఇంకా రిమైనింగ్ ఎంత కావాలి. నేను డైమండ్ వెళ్ళడానికి 2 అనుకుంటా కదా. లేదు గైస్ ఒకటే. ఓకే గైస్ ఓపి అయితే వరుసగా 4 బుయాస్ అయితే అయ్యాయి. అండ్ ఇప్పుడు కావాలండి ఇప్పుడు మనం ఆడడం 2 ఇంతకుముందు 2 ఆడాను. ఓకే గైస్ ఇప్పుడైతే నెక్స్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం.
ఓకే గైస్, ఇదైతే లాస్ట్ బోయ్ అయితే కొట్టబోతున్నాం. మనం కొట్టేసి డైమండ్ 3 అయితే వెళ్ళిపోబోతున్నాము. సో ఓకే, ఈసారి మళ్ళీ కలహరి మ్యాప్ పడింది. సరే ఎలాగైనా సరే గెలిచేస్తాం మ్యాచ్ డైమండ్ 3కి వెళ్ళిపోవడానికి. అండ్ నెక్స్ట్ డైమండ్ 3లో కొన్ని టాస్ పెంచుకొని రేపు అయితే డైమండ్ 4కి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతాము. ఓకే గైస్, సో గైస్ ఇక్కడైతే పెద్ద ఫైట్ అయితే అయిపోతుంది అనమాట. అరే కొట్టేస్తున్నాడు. అబ్బా, అరే కట్టన కట్టనతో కొట్టేస్తున్నారు. అబ్బా, తెలంగాణ రోజులో ఒకడైతే నొక్కయ్యాడు. ఇప్పుడు మన రాహుల్ అయితే కొట్టేస్తాడు ఈయన కూడా. అరే అరే అరే, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా సెకండ్ మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తాం. అయితే ఈ మ్యాచ్ ఓన్లీ డస్ కలిసి అరే వన్ టైం కొడదాం. ఆల్రెడీ డ్యామేజ్ లో ఉంటాడు కాబట్టి ఒక మినిట్ అయిపోయాడు. ఓకే, ఇప్పుడైతే చూద్దాం ఎవరైనా ఉంటాడా. మనకి వచ్చిందండి. తెలంగాణ ఇక్కడైతే మ్యాచ్ అయిపోయి వచ్చిందండి. అయిపోయింది విక్టరీ. ఓకే, విక్టరీ అయితే వచ్చింది మనకి, ఫస్ట్ విక్టరీ. అండ్ గాయస్ ఈ మ్యాచ్ కూడా గెలిచేయాలి ఎలాగైనా సరే. గాయస్ నేనైతే ఇక్కడ ఉప్పరికెట్ వచ్చిస్తున్నాను. అండ్ ఇక్కడ దొరికాడు ఇస్తున్నాడికి ఫుల్గా. అరే అక్కడ ఒకటి దిగాడు. ఆగండి చెప్తాను. అక్కడ చెప్పకూడదు. ఇక్కడైతే నాకు ఒకటి దొరికాడు. ఇప్పుడు వేస్తున్నాడు అండ్ డబుల్ కిల్ వస్తుంది. సూపర్ గా సూపర్ షాట్స్ అయితే కొడుతున్నాను అనమాట ఈ మధ్యన. అంటే కొంచెం గేమింగ్ ఇంప్రూవ్ అయింది అది కూడా. అంటే ఒకేలాగా ఉంటది కదా గేమ్ ప్లే, అంటే మారుతూ ఉంటది. ఓకే గైస్, ఇక్కడైతే గ్లూ వాల్ వెనకాల ఒక పాప అయితే దాక్కుని దానికి వెళ్ళేసారు. అరే 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 రే, అవునా అరే, పాప ఎగిరి కొడుతుంది బాగానే, కానీ మన దగ్గర కాదు. తర్వాత చూద్దాం ఈ పాపని. ఓకే, బాబు ఒకటి కొట్టాడు అన్నారు. అరే వెనకాల అరే అరే బాబు రాహుల్ బాబు. అరే మ్యాచ్ పోయింది. సరేనండి, అండ్ నెక్స్ట్ రౌండ్ అయితే చూద్దాము. ఓకే, శాంటా కెటారినా వచ్చింది ఈసారి. మళ్ళీ రెస్కి పదాము థామ్సన్ తీసుకొని. గాయస్ నాకు గుర్తున్నంత వరకు మీకు ఫెస్టివల్ గురించి చెప్పాను కదా. సో గాయస్ అయితే 2-3 days వేగంగా ఫెస్టివల్ అయితే చేసి అర్రే అర్రే మళ్ళీ ఎగిరి కొడదాం అనుకుంది కానీ చచ్చిపోయింది. అరే ఫుల్ ఫిల్ చేద్దాం. అరే 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 పొడుస్తాడు. అరే పారిపోదాం అంటే అవ్వలేదే. ఓకే గైస్, మీకు చెప్తున్నాను ఫెస్టివల్ అయితే చాలా దగ్గరకు వస్తుంది గైస్. అంటే మీరు 10 subscribers అయితే ఇచ్చారు కానీ ఆడట్లేదు. 10 subscribers 100 subscribers తీసుకెళ్ళండి చాలు. అంటే 100 subscribers తీసుకెళ్తేనే ఫేస్ రివీల్ చేస్తానని కాదు. నేనైతే ఎలాగైనా ఫేస్ రివీల్ అయితే చేస్తాను 2-3 daysలో గాయస్. ఓకే, ఫేస్ రివీల్ అయితే 2-3 daysలో ఎలాగైనా చేస్తాను. చేసి మీకు చూపిస్తాను. అంటే నా ఫేస్ ఎలాగంటే చూపిస్తాను మీకు కూడా. ఇది నా కాదా. ఓకే, ఈ రౌండ్ మందా కాదా. అయితే టీ అండ్ రౌడీ అయితే కొడుతున్నాడు. అంటే అక్కడ ఒక కొరియన్ క్యారెక్టర్ అక్కడ ఉంటాడు. సర్లేండి గైస్, ఏదైతే అయింది. నెక్స్ట్ రౌండ్ అయితే దగ్గరికి వస్తుంది. కిందకి వెళ్తాడా వెళ్ళలేదు. అయితే అరే అక్కడ ఓరియన్ క్యారెక్టర్ అక్కడ అన్నాడు. ఇప్పుడు వీడి పని అయిపోద్ది. ఓకే, అరే గ్లూ వాల్ దగ్గర ఉంది బాగానే. అరే వేసేస్తాడు ఆడేస్తాడు చూడగా. అరే సూపర్ రా. అది అరే అమ్మా 4, 5, 6, 7 HP బతికిపోయారా. పడినప్పుడు గ్లూ వాల్ తీసుకుంటే అయిపోయి ఉండేది. అలా ఇలాంటి స్టార్స్ అండ్ థాట్స్ తీసాను. ఓకే గైస్, ఇప్పుడైతే ప్రస్తుతానికి 3 rounds ఈక్వల్ అయ్యే స్టేజ్కి వచ్చేసరికి అయిపోయలేండి. 3 = 3. అండ్ ఈసారి తగ్గకుండా ఫుల్గా ఆడతాం. అరే మళ్ళీ ఇది వచ్చిందా. ఇది ఈ ప్లేస్లో ప్రాబ్లం ఏంటంటే నాకు ఆ స్కల్ ఒకటి ఉంటుంది కదా, దాని పైకి ఎక్కితే అందరూ వచ్చేస్తారు. అబ్బా అదే పెద్ద ప్రాబ్లం. స్కల్ ప్రస్తుతం కదా వచ్చిన రెస్కల్లో. ఓకే గైస్, ఇక్కడైతే పైన అక్కడ ఉన్నాడు. ఆడికి వేద్దాం ఆగండి. అరే అలా పర్లేదు నాకైనా సరే. అరే అరే ఏడబ్బా ఈడు. అబ్బా ఈడు ఉన్నాడు అనుకోనండి. ఈడు ఉన్నాడు అనుకోని ఆడితో ధైర్యంగా ఈయన కొట్టాను. సర్లేండి. అమ్మ వేసాడు. గ్రెనేడ్ వేసాడు. సర్లేండి, ఏదో అయిపోయిందిలేండి. ఓకే, ఇప్పుడైతే 3 vs 2 సిచ్యువేషన్. మనమే గెలుస్తాంలేండి మ్యాచ్. ఓకే, అయితే పైన అక్కడ ఉన్నాడు. పైన నెక్స్ట్ పైకి
సరేండి ఇప్పుడు ఎవడు కొడతాడు వాడిని. అరే రే, కొట్టు 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 కొట్టేస్తావు. బ్లాక్ హ్యాండ్ కొట్టేస్తాడు, బ్లాక్ హ్యాండ్ కొట్టేస్తాడు. అరే నేనైతే అక్కడ వన్ టైప్ ఈజీ కొట్టేద్దనబ్బా. ఇదే ఇదే M1014తో పైకి ఆడుతున్నాడు. అమ్మ అయ్యే బాబు, ఫ్లాష్ పీసులు ఇస్తున్నాడు పైనుంచి అని కింద దిగాడు, చచ్చిపోయాడు. అక్కడ జోన్ ఉందని తెలియదు అనుకుంటా బాబుకి. సరేండి గాయస్, ప్రస్తుతానికి అయితే మనది బూయా అయితే అయిపోయింది. అండ్ అండ్ మనం అయితే ప్రస్తుతం డైమండ్ 3లో ఉన్నాం గాయస్. ఓకే సో గాయస్, ఈరోజు వీడియో అయితే ఇంతవరకే. మళ్ళీ రేపు కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అండ్ డైమండ్ 4 కూడా వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ వీడియోలో. బాయ్, టాటా, సీ యు లేటర్, గుడ్ బై.